అతను వృత్తిరీత్యా వైద్యుడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. శాసన మండలిలో అడుగుపెట్టారు. ఇప్పుడు శాసనసభకు ఎన్నికయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేపై 21,963 ఓట్లతోని భారీ మెజారిటీతో గెలుపొంది శాసనసభకు అడుగుపెట్టిన రేకులపల్లి భూపతి రెడ్డి గారు మనతో ఉన్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ముందుగా మీకు K6 తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. ఎట్లా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే 2001లో తెలంగాణ ఉద్యమంలో చేరిన తర్వాత ఇవాళ 2023 డిసెంబర్లో నాకు శాసనసభలో అడుగుపెట్టే అవకాశము కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు, మన నిజామాబాద్ రూరల్ ప్రజలు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఫస్ట్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మా ప్రేక్షకులకు ఇంట్రొడ్యూస్ చేయండి. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ మీ నివాసము ఏంటనేది? మాది సొంత గ్రామము జలాల్పూర్ గ్రామము, నిజామాబాద్ మండలం. ఇక్కడ గుండారం దగ్గర ఉంటుంది, చాలా చిన్న గ్రామము. అక్కడ మాది వ్యవసాయ కుటుంబము. మా ఫాదర్ రాజారెడ్డి గారు వ్యవసాయదారుడు. తర్వాత మదర్ ఏమో లక్ష్మి. ఫాదరు 30 సంవత్సరాల క్రితమే చనిపోయారు. మదర్ ఉంది. ఇక్కడ నేను స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే. ఫస్ట్ 5th వరకు ఇక్కడ ఆకుల కొండూరు స్కూల్లో చదువుకున్నాము. తర్వాత ఒక 1 year గుండారం స్కూల్లో చదువుకున్నాము, గవర్నమెంట్ స్కూల్లో. తర్వాత మళ్ళీ 8th నుండి మొత్తం కూడా ఖలీల్వాడి నిజామాబాద్ హై స్కూల్లో 8th, 9th, 10th 3 సంవత్సరాలు అక్కడ చదువుకొని తెలుగు మీడియంలో చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన తర్వాత అప్పుడు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్లో MBBS కంప్లీట్ చేసాం. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ MS ఆర్థోపెడిక్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేసాం. అంటే మీరు చిన్నతనం నుంచే స్కూల్ అప్పటి నుంచే ఒక పట్టుదల అనేది మీ దాంట్లో స్పెషల్గా ఉండేది, ఏదో ఒకటి నాకంటూ ప్రత్యేకంగా ఉండాలని ఆలోచనతో ఉన్నారని తెలిసింది. అంటే పట్టుదల అయితే నాకు ఎక్కువనే. ఏదైనా అనుకున్నది చేయాలా, దాని కొరకు కమిట్మెంట్గా కష్టపడాలి, సాధించాలనే దాంతోనే నేను MBBSలో ఎంట్రన్స్ అప్పుడు కూడా చాలా కష్టపడ్డాం. MS ఎంట్రన్స్లో కూడా నేను MBBSలో కూడా నాది స్టేట్లో 27 ర్యాంకు అప్పుడు మొత్తం సమైక్యాంధ్రలో. తర్వాత MSలో కూడా నాది 6th ర్యాంకు. అంతా టాపర్స్. మీ విలేజ్ నుంచి మొట్టమొదటి డాక్టర్ జలాల్పూర్ నుండి. ఎట్లా విలేజ్ ఇప్పుడు ఎట్లా గర్వపడుతుంది అంటే ఒక డాక్టర్గా అయ్యి తర్వాత ఎమ్మెల్సీగా అయ్యి తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మా కుటుంబం కూడా, మా ఫాదర్ అప్పటి నుండి కూడా ఎప్పుడు కూడా పేదల పక్షాన నిలిచేవాళ్ళం మేము. అంటే వాళ్ళకు అన్ని విధాలు ఆదుకునే వాళ్ళం. సో ఇప్పుడు కూడా నేను డాక్టర్ అయిన తర్వాత కూడా దగ్గర 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన కదా, మా గ్రామస్తులకు ఎవరు కూడా నేను ఫీజు తీసుకునేవాడిని కాదు. ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళకు నేను కుటుంబ సభ్యులుగానే చూస్తాను. పాపం చాలా హ్యాపీగా, చాలా ప్రేమ చేస్తారు, చాలా అభిమానిస్తారు నన్ను. ఇప్పుడు మీరు వైద్య వృత్తి ఎన్నుకున్న తర్వాత, వైద్యుడిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, అంటే రూరల్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ అయ్యి కీలకంగా, తర్వాత వైద్యుడిగా కూడా చాలా ఉచిత సేవలు చేశారు. అంటే ఇప్పుడు మేము మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర వాళ్ళ పెత్తనము అన్ని ముందు చాలామంది ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు. అదొక ఫీలింగ్ ఉండేది. అరే మన తెలంగాణలో ఉస్మానియాలో గాంధీలో కూడా ఆంధ్ర వాళ్ళు ఏందిరా అని అలా ఫీలింగ్ ఉండి, తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు TRS స్థాపించిన తర్వాత మేమందరం, నేను డాక్టర్ బాపురెడ్డి గారు, తెలంగాణ ఉద్యమంలో మనలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉండాలి, మరి రాజకీయ నాయకులు అంటే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మేము ఫౌండర్ మెంబర్గా 2001లోనే తెలంగాణ మూమెంట్లో జాయిన్ కావడం జరిగింది. అంతకుముందు నాకు పెద్ద రాజకీయ నేపథ్యం ఏం లేదు. అయితే జాయిన్ అయిన తర్వాత నేను జిల్లా జనరల్ సెక్రటరీ అప్పుడు. సో జిల్లా అంతా తిరిగినాం అప్పుడు. సమైక్య అంటే మొత్తం మన ఉమ్మడి జిల్లా, కామారెడ్డి, జుక్కలు అన్నీ కూడా. అయితే అప్పుడు సంతోష్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండే, ఆయనతో జిల్లా అంతా తిరిగినాం. జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పుడు 2001లో. అది ముఖ్యంగా ఇప్పుడు మా జలాల్పూర్ గ్రామం అప్పుడు డిచ్పల్లి కాన్స్టిట్యున్సీలో వచ్చేది కాబట్టి నా స్వంత కాన్స్టిట్యున్సీనే నేను ఎన్నుకున్నా. ఎందుకంటే అక్కడ మాకు ఇల్లు, భూమి, పరిచయాలు అన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ డిచ్పల్లి నియోజకవర్గంలో నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా అంతా కూడా తిరిగినాం. ఇప్పుడు కేసీఆర్తో కలిసి మీరు రాష్ట్రమంతా కూడా, కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా కానీ ముందస్తులో ఉండేసి మీరు ఉద్యమాల్లో పాల్గొని చాలా మటుకు కేసులు కూడా ఎదుర్కొన్నారు. అంటే చాలా కష్టపడ్డాం నిజంగా. అంటే 2001 నుండి 2004 వరకు 4 సంవత్సరాలు దగ్గర చాలా కష్టపడ్డాం. జిల్లా అంతా తిరిగినాము, ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా వెళ్ళినాము. చాలా అంటే చాలా కష్టపడ్డాము. అప్పుడు రాత్రి 2 గంటల వరకు రివ్యూస్ అయ్యేది.
అయితే తర్వాత నా అంటే టీడీపీ నుండి అప్పుడు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కేశపల్లి గంగారెడ్డి గారికి నిజామాబాద్ మన డిస్ప్లే టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక నేను మళ్ళీ కొంచెం తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్నా, రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళీ నా ప్రాక్టీస్ చేసుకుని ఉన్నా. ఇక్కడ ఖలీల్వాడ్లో నర్సింగ్ హోమ్ ఉంది నాది, సాయి తిరుమల ఆర్థోపెడిక్ హాస్పిటల్ అని ఉండేది. అక్కడ చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది. ఒక 5 సంవత్సరాలు నేను మళ్ళీ ప్రాక్టీస్లోకి ఉన్న తర్వాత అప్పుడు ఉద్యమంలో కేసీఆర్ అన్యాయం అదే అన్యాయం అంటే అప్పుడు ఇదే ఇక సిట్టింగ్ ఎంపీ వస్తున్నాడు, మనకు చంద్రబాబు నాయుడు కాదని వస్తున్నాడు, మరి ఆయనకు అవకాశం ఇవ్వాలి మనం. నీకు తర్వాత ఇంకా ఏజ్ తక్కువ ఉండే అప్పుడు, నాకు 38 years అప్పుడు. అయితే సరే ఇంక నీకు మళ్ళీ ఇంకా అవకాశాలు చేస్తామని అన్నారు. ఆ తర్వాత ఇక్కడ లోకల్గా ఇక కేశపల్లి గంగారెడ్డి గారు మాకు కొంచెం అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇక వేరే అంటే ఇక మనము అనుకొని రాజకీయాల్లో దూరం అయిపోయి మళ్ళీ నేను ప్రాక్టీస్ పెట్టాను. 5 సంవత్సరాలు చాలా బిజీగా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2009లో కేశపల్లి గంగారెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ పిలిచి మళ్ళీ నాకు కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చి నువ్వే మరి కాన్సెన్స్ చూసుకోవాలి, నువ్వు తెలంగాణ ఉద్యమము ఇప్పుడు పీక్లో ఉంది అప్పుడు. అంటే ఇప్పుడు అప్పటికే మన కాంగ్రెస్ పార్టీ చిదంబరం గారు తెలంగాణ ప్రకటనలో వచ్చింది, ఉద్యమం తీవ్రంగా ఉంది, మీరు తప్పనిసరిగా నువ్వు రావాలని చెప్పి మళ్ళీ పిలిపించుకుని నాకు కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఇచ్చి కష్టపడడం జరిగింది 2014 వరకు. అప్పుడు ఏమైందంటే ఈ తెలంగాణ అంటే డిస్పల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ మండలాలలో పెద్దలు సంతోష్ రెడ్డి గారు తాను కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. ఆయనేమో ఇప్పుడు ఈ జక్రన్పల్లి సిరికొండ ఏరియా అంతా కూడా తను అందరినీ తీసుకొని తను కాంగ్రెస్ వెళ్ళాడు. దర్పల్లి డిస్పల్లినేమో కేశపల్లి గంగారెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్ళారు, ఆయన తీసుకుపోయాడు. ఇటు మోపాల్ మండలం ఇదంతా అయితే మొత్తం డి శ్రీనివాస్ గారి కంట్రోల్లో ఉండేది, అప్పుడు నిజామాబాద్ అర్బన్లో ఉండేది. అది మీరు ఒక ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ అంతా చిందరవందర అయిన తర్వాతనే నేను 2009లో కేసీఆర్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత పిలిచి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాం మళ్ళీ పార్టీని డెవలప్ చేయడానికి. ఏమైందంటే నిజంగా కూడా అంటే ఒక పరిగెరినట్టు అన్ని ఊళ్ళలో మళ్ళీ తయారు చేసి నేను ఒకసారి ఇన్ఛార్జ్ అయినాక నేను కాన్ఫరెన్స్ మీటింగ్ ఒక వారం రోజుల తర్వాత పెడితే 50 మంది కూడా రాలే. అంత బలహీన ఉన్నటువంటి పార్టీని మళ్ళీ 2014 వచ్చేసరికి 5 ఏళ్లలో ఒక 50,000 మందితో మనం నామినేషన్ చేసే స్థాయికి మనం తీసుకొచ్చాం పార్టీని. అంటే గ్రామాన్న వెళ్ళేసి మీటింగ్లు సొంత ఖర్చులు ప్రాక్టీస్ ఖరాబు ఇక అన్నీ చాలా విపరీతంగా కష్టపడ్డాం. తెలంగాణ వచ్చిందని హ్యాపీ, చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆ కష్టాన్ని కూడా మర్చిపోయినాము. తర్వాత వచ్చిన తర్వాత చివరికి మళ్ళీ ఈక్వేషన్స్లో అంటే అప్పుడు ఏమైందంటే ఈ నామినేషన్ చివరి గడువు సమయంలో పార్టీ నుంచి వలస వచ్చిన బాజిరెడ్డికి ఇచ్చారు, ఎట్లా? అది ఇప్పుడు అంతవరకు పనిచేసినాము. అన్నీ అయిన తర్వాత ఎలక్షన్ ముందు మళ్ళీ ఏదో ఈక్వేషన్స్ పేరు మీద చెప్పి ఒక తెలంగాణ ద్రోహిగా అసలు అంతవరకు ఆయన మొత్తం వైఎస్ జగన్ పక్షాన ఉన్నాడు. ఇక్కడ ఉద్యమకారులను కూడా పోలీసులను కొట్టిపించారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే కూడా మళ్ళీ కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం కానీ చూసి నేను ఆ రోజు ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు మరి ఎట్లా అదైంది మళ్ళీ మీరు? అప్పుడు ఇక కేసీఆర్ పిలిచి మనకు ఈక్వేషన్స్లో ప్రాబ్లం అవుతుంది, నీకు అన్యాయం చేయాలని ఏం లేదు నాకు, మనకి తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బహిరంగ సభలో చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి స్వయంగా మీ ఇంటికి కూడా రావడం జరిగింది. కేసీఆర్ మీకు హామీ కూడా ఇచ్చారు, వచ్చి హామీ ఇచ్చారు. ఇక తర్వాత అది మళ్ళీ లోకల్ బాడీలో 2.5 సంవత్సరాల తర్వాత ఇచ్చారు, ఎమ్మెల్సీగా గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇక ఇదే ఈ చెప్పుడు మాటలు విని కవిత గారు ఎంపీగా ఉండేప్పుడు విని ఏంటంటే మెల్లమెల్లగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పద్ధతిలో ఆయన యాటిట్యూడ్లో మొత్తం మార్పు కనబడ్డది. కుటుంబ పాలన ఎక్కువైపోయి, కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి ఉద్యమకారులను పక్క పెట్టడం జరిగింది. నన్ను కాన్స్టిట్యూన్సీలో తిరగద్దని, లేకుంటే నువ్వు ఏదో జీతం తీసుకొని మరి నువ్వు హైదరాబాద్లో ఉండు, కాన్స్టిట్యూన్సీలో ఇంటర్ఫియర్ కావద్దు, అది అని అంటే నేను ఊరుకునలే. ఎందుకంటే నేను వచ్చింది నా ఒక లీడింగ్ ప్రొఫెషన్ నుండి వచ్చాను, ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను. నేను జీతం తీసుకొని బతకడానికి కాదు కదా. ఆ రోజుల్లో నాకు మంచి ప్రాక్టీస్ ఉండేది, రోజు కొన్ని ₹1000 వచ్చేది. సో నాకు డబ్బులు సమస్య లేకుండే. సో అయితే మనం ప్రజా జీవితంలో మనం ప్రజల పక్షాన నిలబడాలా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి చాలా విషయాలు మేము ప్రశ్నించినాం. అట్లనే ఇప్పుడు మనం చెప్పింది ఏంది, తెలంగాణ ఉద్యమంలో చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది, మరి ప్రజలకు చెప్పింది చేయట్లేదు, తెలంగాణ ఆకాంక్ష లేదో నెరవేరట్లేదు అని చెప్పి మొత్తం నన్నగా చాలామంది ఒక పెద్ద లిస్ట్ ఉంటే తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా పక్క పెట్టడం జరిగింది. దాంతో మెల్లమెల్లగా డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి వాళ్ళకి మాకు. ఇక వాళ్ళు ఉన్న హై ఫ్యూడలిస్టిక్ యాటిట్యూడ్ కానీ హై హ్యాండెడ్నెస్ ఇదంతా కూడా మాకు నచ్చలేదు.
నచ్చకుండా మేము డిఫర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది. అంటే మీరు ఒకటే నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, ఇక్కడ ఎమ్మెల్సీ మీరు సిట్టింగ్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డిగా మీరు ఉన్నారు. మధ్యలో ఎక్కడ వైరుధ్యం వచ్చింది? చాలా చోట్ల కేసులు కూడా అయినట్టున్నాయి మీ ఇద్దరికి. అంటే ఎమ్మెల్యే ఆయన చదువు రాదండి, ఆయనకు మూర్ఖుడు. ఆయనకు అసలు ఏదంటే ఒకటి ఏదంటే నేనే నాది అనే అంటే అసలు అక్కడ పునాదులు వేసింది నేను కేసీఆర్ అప్పుడు నన్ను పార్టీ బిడ్డలో వేసిందే నేను. కేసీఆర్ అక్కడ నార్సింగ్లో ఒక గెస్ట్ హౌస్లో పిలిచి అందరూ, అప్పుడు కేటీఆర్ ఉన్నాడు, హరీష్ ఉన్నాడు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. 20 మంది ముందు చెప్పి నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన బతిమలాడుకున్నాడు. ఏంటంటే అప్పుడు అంటే ఉన్నారు ఇప్పటికి కూడా పోచారం శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆ రోజు ఏనుగు రవీంద్ర రెడ్డి గారు ఉన్నారు. అయితే నేను మనకు ఈక్వేషన్స్లో ప్రాబ్లం అవుతుంది, నీకు అన్యాయం చేయాలని లేదు, తప్పకుండా నీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పిన తర్వాత నేను కేసీఆర్ మాట విని ఆయన మీద ఉన్న గౌరవంతో విని ఈయనకు దగ్గరుండి నామినేషన్ వేయించి నేను గెలిపించాను. ఈయనకు అసలు ఈ సిరికొండ మండలం, జకరన్మండి మండలం తప్పితే ఈ మిగతా మండలాలు ఆయనకు సంబంధాలు ఊళ్ళ పేర్లు కూడా తెలియవు. నిజంగా చెప్తున్నా, ఎలక్షన్లప్పుడు ప్రచారానికి పోతే ఈ ఏ ఊరు అనేవాడు. సో దగ్గరుండి మీరు చూడండి, అంటే ఉంటాయి రికార్డ్స్, దగ్గరుండి నేను నామినేషన్ వేసి వేయించి నేను గెలిపించుకున్న తర్వాత ఇక ఆయన ఏదో ఇది నా కాన్స్టిట్యున్సీ నువ్వేంది అంటే ఆయన ఒక డిఫరెంట్ ఉంటాడు. మరి నువ్వు ఇన్సల్ట్ చేయడము, తర్వాత తెలంగాణ నాతో వచ్చిన పార్టీలు అందరినీ కూడా వాళ్ళని దూరం కొట్టడం, ఇవన్నీ చేయడం వల్ల నేను కొంచెం పోయి ప్రశ్నించడం జరిగింది కేసీఆర్. మరి ఇది ఏంది ఇట్లా, ఇక కవిత గారు కూడా నన్ను కాన్స్టిట్యూన్సీలో తిరగొద్దు, అది చేయదు ఇది చేయదు అంటే నేను దీని కొరకు కాదు నేను వచ్చింది రాజకీయాలకు, తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ వచ్చింది సంతోషం, ఇప్పుడు రాజకీయ పార్టీ ఇది, నాకు తగిన గుర్తింపు ఉండాలి కదా అని అంటే టికెట్ అడిగినాం. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ టైం అయితే సాక్రిఫైస్ చేసినాం, కానీ ఈసారి మేము 2018లో టికెట్ అడిగితే వాళ్ళు లేదు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పిన తర్వాత దానికి టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత నేను అప్పటికే 3 ఏళ్ళ టర్మ్ అయిపోయింది, అది ఇంకా 3 ఏళ్ళ టర్మ్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు మరి కేసీఆర్తో నేను డిఫర్ అవుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళు పిలిచి నాకు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని చెప్తే నేను పార్టీ మారడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసి మేలు పదవి పోతుందని తెలుసు, అది లేచకపోయింది. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరట్లేదు, తెలంగాణ ఉద్యమం గుర్తింపు లేదు. ఒక తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి అంటే యావత్ తెలంగాణ అట్లనే జరిగింది. మొత్తం కేసీఆర్ క్యాబినెట్లో మొత్తం తెలంగాణ ద్రోహులు జమ అయిపోయి ఇప్పుడు చెప్పింది మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, 3 ఎకరాల భూమి కానీ, KG to PG ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా మొత్తం నిర్వీర్యం అయిపోయి కుటుంబ పాలన అయిపోతే మేము డెఫినెట్గా ఇది మనకు పనికిరాదు, మనం దేని కొరకైతే మనం కొట్లాడము దాని ఆకాంక్ష నెరవేరట్లేదు కాబట్టి మరి ప్రజల పక్షాన కొట్లాడదాం అని చెప్పి అధికార పార్టీ నుండి 3 ఏళ్ళ పదవి బదులు నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ పార్టీలో బాగుంటుందండి, అంటే లిబర్టీ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. ఇదొక వ్యవస్థ, ఇదొక వ్యక్తుల మీద నడవదు. సో కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది. నాకు వాళ్ళు పాపం టికెట్ ఇస్తామన్నారు, ఇచ్చారు. అయితే ఇప్పుడు 2018లో నేను ఒక్కనే కాదు, మొత్తం 88 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. హేమీ లైక్ ఇప్పుడు రేవంత్ అన్న కానీ, కొమ్మటిరెడ్డి వేవ్ అట్లా ఉండే, ఇప్పుడు మన దగ్గర సుదర్శన్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు అందరూ ఓడిపోయారు. అయితే అది ఇప్పుడు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే ఈ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ అన్నది ఎప్పుడు కూడా కాంగ్రెస్ సీట్ కాదు. ఇది 1983 నుండి టీడీపీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో తామర్ చౌదరి గారు అప్పటి నుండి ఫస్ట్ ఎమ్మెల్యే ఆయన బాలరెడ్డి గారు తర్వాత 20 సంవత్సరాలు టీడీపీ ఉంది. తర్వాత మధ్యన పొత్తులో కాంగ్రెస్ పొత్తులో టీఆర్ఎస్ పొత్తులో కేశవల్ గంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు. తర్వాత మళ్ళీ వెంకటేశ్వరరావు గారు టీఆర్ఎస్ పొత్తులో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 2 టర్ములు మళ్ళీ టీఆర్ఎస్. అంటే గత 40 సంవత్సరాల నుండి ఇది టీఆర్ఎస్ సీటే. ఇది మధ్యన ఒక 9 నెలలు ఆకుల లలిత గారు, రాజశేఖర రెడ్డి గారు వేవ్లో గెలిచారు బై ఎలక్షన్లో, తర్వాత తను ఓడిపోయారు మళ్ళీ. అయితే ఇక్కడ ఏంటంటే ఇది అయినా కానీ నాకు 15 రోజుల ముందు టికెట్ ఇచ్చినా కానీ నేను DC శ్రీనివాస్ గారు, నాకంటే ముందు DC శ్రీనివాస్ గారు కాంటాక్ట్ చేసిరారు కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీ. తనకంటే 7,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి నాకు తక్కువ టైంలో, అంత వేవ్లో కూడా. అంటే పార్టీ మారినప్పటికీ కూడా మీ అనుచరులు అనేది మీ వర్గమే. పార్టీ మారడానికి రీజన్ ఉంది కదా. నేను ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టి తెలంగాణ ఆకాంక్షలు నెరవేరకుండా మొత్తం కుటుంబ పాలన చేసి ఎమ్మెల్యేనే సర్వం అనే పరిస్థితిలో ఉంటాయి. ఇక్కడ కూడా ఈయన చేసే అవినీతి ఇవన్నీ కూడా మేము అడుగడుగును ఎదుర్కొంటే ఇట్లా దౌర్జన్యము చేసేది విధానాలు నచ్చకుంటే డెఫినెట్గా ప్రజలు ఆదరించారు. ఇప్పుడు అందరితో పాటు నేను ఓడిపోయాను, కానీ శ్రీనివాస్ గారు అంటే అదొక ఆయన ఒక స్టార్, ఆయన
ఒక పెద్ద నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన నిలబడితేనే రానికంటే 7,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి నాకు రూరల్ కాన్స్టిట్యూన్సీలో. ఎందుకంటే అది కాంగ్రెస్ సీట్ కాదు అది. ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో మీరు అంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎన్ని ఎదుర్కొన్నారు ఒడిదొడుకులు? చాలా నిర్బంధం అండి. పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను వాడుకొని ఈయన ఎమ్మెల్యే ఇక మినిమం ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉందనుకో కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వమంటారు. అందరూ ఎవరైనా తిరిగితే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం. ఇప్పుడు చాలామంది నేను మా మీద కేసులు ఉన్నాయి. నిజంగా కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ 10 సంవత్సరాలలో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారం లేకుండా ఇంత నిర్బంధంలో, ఇంత దారుణమైన వ్యవస్థలో వాళ్ళు గట్టిగా నిలబడి వాళ్ళు నేను ఆర్థికంగా నేను బలహీనంగా ఉండి కాబట్టి వాళ్ళని ఆదుకోలేకపోయినా వాళ్ళు కానీ గట్టిగా నిలబడ్డాం, ధైర్యం ఇచ్చాం. కానీ వాళ్ళు అన్నం తిన్నా తినకపోయినా ఉపవాసం ఉన్నా రాత్రి వాళ్ళు కష్టపడి వాళ్ళు గట్టిగా నిలదొక్కున్నారు. కాకపోతే నేను ఒక ధైర్యం మాత్రం నేను ఇవ్వగలను. నేను గట్టిగా చెప్పడవద్దు. నేను ఎట్టి పరిస్థితుల్లో మనము కొట్లాడే గోవర్ధన్తో ఆయన అవినీతిని ఎక్స్పోజ్ చేసినాము. ఆయన అడుగున ఆయన ఫెయిల్యూర్స్ను, వైఫల్యాలను ఆయన దోషిగా నిలబెట్టినాం ప్రజల ముందు. ప్రజలు తీర్పు ఇచ్చారంట 100% కదా. మార్పు కోరుకున్నారు. గోవర్ధన్ కంటే నేను చాలా బెటర్ అని వాళ్ళు భావించారు. ఒక ఉద్యమకారుని, ఒక డాక్టర్గా, వైద్యునిగా నేను అంటే నిజాయితీపరం నా మీదేం మచ్చలేదు. సో కాబట్టి ఆయన చేసినట్టు అవినీతులు, ఆయన చేసిన దౌర్జన్యం అందరూ మన కాన్స్టిట్యూన్సీకి ఒక శని పట్టుకున్నట్టు ఫీల్ అయినారు. ఇలా ఎంత మీరు చూడండి, ఒక వారం రోజులు మీరు ఇంటర్వ్యూ చేయండి, ఇలా ఎంత ఫ్రీగా ఉన్నారో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. మహిళలు రోడ్ల మీద డ్యాన్సులు చేసిండండి. ఇప్పుడు నిన్న కూడా విజయోత్సవ ర్యాలీ చూసినట్లయితే చాలా సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఎట్లా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఉంది. వాళ్ళ యొక్క గౌరవము, వాళ్ళ యొక్క అభిమానము, వాళ్ళ యొక్క రెస్పెక్ట్ నా మీద ఉంది. వాళ్ళు నమ్మకము నా మీద ఉంచి నన్ను గెలిపించారు. కార్యకర్తలు కూడా కష్టపడ్డారు. నేను తప్పకుండా నా కార్యకర్తలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా కాపాడుకుంటాం. అదేవిధంగా నియోజకవర్గం మేము పూర్తి ఇప్పుడు వెనుకబడిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాణహిత చేవెళ్ళ 21 ప్యాకేజ్ ఉంది. అది 1,82,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అది రాజశేఖర రెడ్డి గారి టైంలోనే 80% కంప్లీట్ అయింది. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడేసి కూడా అక్కడనే ఉంది. దాన్ని రీడిజైనింగ్ పేరు మీద మంచి పోవాలని సతాయించి రైతుల మీద కేసులు పెట్టిన 304 కేసులు పెట్టిండ్రు. మళ్ళీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే అది కాలేదు. ఇవాళ 2,000 కోట్లు బిల్స్ లేపుకొని ఒక ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలేదు. విపరీతమైన అవినీతి జరిగింది దాంట్లో. సో ఇలా అడగండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కేజీ టు పీజీ ఒక స్కూలు ఉన్న స్కూళ్ళు మూతపడ్డాయి. సో ఒక స్కూల్ కట్టలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు, ఒక ఇండస్ట్రీ రాలేదు, ఒక ఉపాధి కల్పన జరగలేదు. ఎంతకు దోపిడీ, ఇసుకలో మాఫియా, మొరంలో మాఫియా, తర్వాత వైన్ షాపులలో వాటా, మళ్ళీ భూముల కబ్జాలు ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి వాళ్ళు నన్ను నమ్మిండ్రు. ఈయన నిజాయితీపరుడు, ఉద్యమకారుడు, మరి ఒక వైద్య వృత్తిని వదిలి మరి ఇవాళ అంత పెద్ద ప్రొఫెషన్ వదిలి వచ్చిందంటే ఖచ్చితంగా ఈయన సేవ చేయడానికి వచ్చిందని ప్రజలు నమ్మిండ్రు. మేము కూడా అదే చెప్పినాం. మాకేం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం, మాకు అవకాశం ఇవ్వని చెప్పినాం ఒకసారి. వాళ్ళు నమ్మిండ్రు. ఈసారి అందుకే నేను చెప్తా ఉన్నానంటే వాళ్ళ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా వాళ్ళ ప్రజలకు అండగా ఉంటూ ఒక రక్షకుడుగా, అది కాకుండా మళ్ళీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కూడా అన్ని రంగాలలో ఖచ్చితంగా మేము అభివృద్ధి చేసి తీరుతాం. ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో ప్రధానంగా మీరు గుర్తించిన సమస్యలు, అంశాలు ఏంటి? అదే ఫస్ట్ సాగునీరు లేదు. ఇప్పుడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మనకు 7 మండలాలు, 7 మండలాలు ఒక నిజామాబాద్ రూరల్ మండలంకు పాత నిజాం సాగర్ నీళ్ళు కొద్దిగా వస్తాయి. కానీ మిగతా 6 మండలాల్లో అసలు డ్రై ఏరియా, మొత్తం నీళ్ళు లేవు. సో ప్రథమంగా సాగునీరు మేము ఇవాళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఫస్ట్గా మేము చేసేది ప్రాణహిత చేవెళ్ళ 21 ప్యాకేజ్ పాత మోడల్లో రీడిజైన్ కాకుండా అక్కడ ట్యాంకు ఎత్తు పెంచకుండా, కెపాసిటీ పెంచకుండా ఈ మొత్తం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం అనేది ప్రాథమిక మాకు ఒక ప్రయారిటీ. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ హౌసింగ్ ఒకటి ఉంది, ఇందిరమ్మ ఇండ్లు అసలు చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి గ్రామంలో కంప్లైంట్స్ అదే, మాకు ఇల్లు లేదు, ఈ గత 10 సంవత్సరాల నుండి ప్రభుత్వం మాకేం చేయలేదన్నది. అది కాకుండా ఇంకా పోడు భూముల సమస్య ఉంది. మా దగ్గర ట్రైబల్స్ వీళ్ళు ఎక్కువ, దగ్గర 8,000 ఎకరాలు పోడు భూమి సమస్య ఉంది. వాళ్ళందరూ కూడా మేము పోడు భూములు పట్టాలు ఇస్తామని చెప్పినాము. తప్పకుండా పార్టీ ఒక డిసిషన్ ఆల్రెడీ ఎజెండాలో పెట్టింది కాబట్టి గవర్నమెంట్ ఒక పాలసీ మ్యాటర్గా మన కాన్సెన్సన్ కాకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆ సమస్యను తీరుస్తారు. ఇవాళ ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా పూర్తి నిర్వీర్యం అయిపోయింది. అసలు పిల్లలకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ IIIT పెట్టిండ్రు, యూనివర్సిటీ పెట్టిండ్రు. తెలంగాణ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ హ్యామ్లోనే వచ్చింది. ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, మోడల్ స్కూల్స్ కట్టారు. ఇన్ని వేస్తే వల్ల పిల్లలకు సరిగా మధ్యాహ్న భోజనం పెట్టలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం పురుగులన్నం పెట్టిరండి. సో తప్పకుండా విద్య, వైద్యము, వ్యవసాయము, తర్వాత సంక్షేమ పథకాలు, ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీమ్లు ఏదైతే ఉన్నదో సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారో
ఇవన్నీ మేము ఖచ్చితంగా అమలు చేస్తాము. అది కాకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, అవసరం ఉంటే ఇండస్ట్రియలైజేషను, మరి ఉపాధి కల్పన ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఉంది మా కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ చుట్టుపక్కల ఉంటుంది. సో మంచి అంటే కమ్యూనికేషన్ ఉంది, రైల్వే కానీ రోడ్ కానీ ఇవన్నీ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి డెవలప్మెంట్కు అవకాశాలు బాగున్నాయి. ఈ గతగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పట్టించుకోలేదు, ఎప్పుడు పైరులు వేయడం తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. మేము ప్రతి విలేజ్ అడిగినా నువ్వు ఏం చేసినావు ఆయన 10 ఏళ్ళు అంటే ఆన్సర్ లేదు. సో కాబట్టి తప్పకుండా మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడమే నా లక్ష్యంగా నేను ముందుకు వెళ్తాను. తెలంగాణ విశ్వవిద్యాలయము మీ నియోజకవర్గంలో ఉంది కదా, దాన్ని చాలా సమస్యలు ఉన్నాయి. అందులో అక్కడ సమస్యల పరిష్కారానికి ఎట్లా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడ్డది. అప్పుడు చేసిండ్రు, ల్యాండ్ అక్వైర్ చేసిండ్రు, బిల్డింగ్లు కట్టిండ్రు, అన్నీ అయినాయి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నిజామాబాద్ సభలోనే చెప్పిండ్రు ఒక సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అని చెప్పి. ఈ వరకు 100 కోట్లు కాదా, సంవత్సరానికి 10 కోట్లు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఆ యూనివర్సిటీ నడుస్తుందంటే ఓన్లీ యూజీసీ గ్రాంట్స్ మీదనే నడుస్తుంది. సో అక్కడ ఒక లైబ్రరీ లేవు, ఒక హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అంటే ఫ్యాకల్టీ సరిగా లేదు. సో రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. పిల్లలు మొన్న మీరు చూసుంటారు, పీజీ చేసే విద్యార్థులు మాకు భోజనం పెట్టమని బిచ్చమెత్తుకున్నారు. ఇప్పుడు IIITలో అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో లైక్ అంటే ఇప్పుడు అయితే కాబట్టి తెలంగాణ యూనివర్సిటీని విద్యా వ్యవస్థను ఓవరాల్గా ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుంది. సో తెలంగాణ యూనివర్సిటీ మీద కూడా నేను ఒకసారి విజిట్ చేసి అక్కడ సమస్యలన్నీ కూడా విని దాని గవర్నమెంట్కు నేను తప్పకుండా ప్రపోజ్ చేసి, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నది కాబట్టి డెఫినెట్గా దాని అభివృద్ధిలో నేను కంపల్సరీ, నేను ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ఇంటలెక్చువల్గా నేను డెఫినెట్గా టాప్ ప్రయారిటీ ఇస్తాను దాన్ని. యాజ్ ఏ వైద్యుడిగా మీరు మీ నియోజకవర్గంలో ట్రైబల్స్ కూడా చాలా ఉన్నారు. వైద్యానికి సంబంధించిన అభివృద్ధి ఎట్లా చేయబోతున్నారు, ఎట్లాంటి ప్రణాళికలు పెట్టుకున్నారు? హాస్పిటల్స్ మెరుగు, అదే మండల హాస్పిటల్స్ను అప్గ్రేడ్ చేయాలి, ఇంకా నెంబర్ ఆఫ్ సబ్ సెంటర్స్ ఇవన్నీ కూడా పెంచాలి. మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అంటే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో 100 బెడ్ల హాస్పిటల్ అన్నారు డిచ్పల్లిలో, ఎక్కడైంది? దర్పల్లిలో అన్నారు, కాలేదు. సో ఇప్పుడు అవన్నీ మేము ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో 100 బెడ్లు కానీ ఇంకా అవసరం ఉంటే 500 బెడ్ల హాస్పిటల్ అనుకుంటున్నాము. సో అది ఇంకా టైం పడుతుంది, ఇప్పుడే కాదు. కాకపోతే వైద్యానికి, విద్యకు, ఈ రెండుకి, వ్యవసాయానికి, సంక్షేమానికి, ఈ 4 అయితే టాప్ ప్రయారిటీగా మేము పనిచేస్తాం. ఇప్పుడు పేదలకు వైద్యం అందించడంలో నిన్ననే మీరు చూసారు, 7వ తారీఖు నాడు మా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇవాళ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి బర్త్డే నాడు మేము ఆరోగ్యశ్రీకి 10 లక్షలు పెంచాము. ఇవాళ ఇంతకుముందు 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాము. 300 అంటే ఏమంటారు డిసీజెస్ ఆరోగ్యశ్రీ వర్తించేది, ఇప్పుడు ఇవాళ 1600 డిసీజులకు ఎక్స్టెండ్ చేసినాం. సో కాబట్టి ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలా. అది మెదడు ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, లేకుంటే కడుపులో కంతి కావచ్చు, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కానీ ఫ్రీగా అయ్యేటట్టు 10 లక్షల వరకు పెంచాము. సో డెఫినెట్గా గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. ఇక్కడ కూడా మేము ఇంకా ఈ నేషనల్ స్కీమ్స్ అన్నీ కూడా వాడుకొని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ స్ట్రెంథెన్ చేయడం, అక్కడ కూడా బెడ్ స్ట్రెంత్ పెంచడము, తర్వాత కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించడం అన్నది భాగంగా ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు రూరల్ నియోజకవర్గంలో అగ్రికల్చర్ రంగంలో కానీ ఇతర రంగాలకు సంబంధించిన పారిశ్రామిక విధానం ఏదైనా అమలు చేసే ఏర్పాటు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ప్రణాళిక అంటే మా దగ్గర ఒకటి డ్రై పోర్ట్ ప్రణాళిక అనుకుంటున్నాం నేను. ఎందుకంటే ఇప్పుడు మనకు డిచ్పల్లి, జక్రాన్పల్లి ఏరియా వెల్ కమ్యూనికేటెడ్, అది మొత్తం హైవేస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్ ఉంది. కాబట్టి ట్రైన్ రోడ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేద్దామనే ప్రణాళిక ఉంది. దాని ప్రపోజల్ మేము గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తాము. ఎందుకంటే ఇక్కడ నుండి మన దగ్గర పసుపు కానీ, ఎర్రజొన్నలు కానీ, మక్కలు కానీ, ఇంకా మళ్ళీ ఇవన్నీ కూడా ఇప్పుడు వరి కానీ, మనం బియ్యం కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి మనకు గల్ఫ్ కంట్రీలకు కానీ ఇక్కడ. సో ఒక డ్రై పోర్ట్ పెడితే దాని ద్వారా ఒక ఇండస్ట్రియలైజేషన్, ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయని నేను భావిస్తాను. ఇప్పుడు ఇరిగేషన్ విషయంలో ప్రాజెక్ట్ ఆ రకంగా ఉంటే మిగతాది అంటే కేసీఆర్ డైరెక్ట్ పొలంలోనే నీళ్లు పడే విధంగా ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద జక్రాన్పల్లిలో టేక్ ఓవర్ చేసారు. మరి అది ఎక్కడి వరకు వచ్చింది? అది ఎగ్జిక్యూట్ కాలేదండి, చెప్పారు దాంట్లో. అది కేసీఆర్ కుటుంబ సభ్యులే వాళ్ళు కాంటాక్ట్ చేశారు. 2000 కోట్లు వరకు బిల్స్ లేపినట్టు నాకు సమాచారం ఉంది. నేను రివ్యూ చేయాలి ఇంకా అసలు. కానీ అయితే 2000 కోట్లు పెట్టిండ్రు దానికి. ఇప్పుడు ఎక్కడక్కడే ఉంది, అంటే ఒక గుంట కూడా నీళ్ళు రాలే. ఇప్పుడు గుత్పా ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ మున్పల్లి దగ్గర పెట్టిండ్రు ఒకటి, అది మధ్యనే ఆగిపోయింది. ఇప్పుడు చిన్నగా చెప్తున్నా, ఇప్పుడు బర్దిపూర్ లిఫ్ట్ ఉంది, అది ఒక దగ్గర 10,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది. ఆ 10 గ్రామాలకు ఒక 4,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది. దానికి ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది.
చిన్నది అది, అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టినది. ఆ ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్ చేయడానికి ప్రభుత్వం 6 నెలలు కూడా పట్టింది. ఇప్పుడు 6 నెలలు ఉన్నాయి అట్లా ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ కూడా అలాంటి అంటే పనితీరు మన గత ఎమ్మెల్యేది. ఇక సబ్స్టేషన్లు కూడా ఏర్పాటుకి ఏమన్నా చేస్తున్నారు? డెఫినెట్గా ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ చేస్తాం. నాకు ఒక వచ్చినాయి, నీకు ప్రచారంలో పోయినప్పుడు కూడా చాలా గ్రామాలు, ఇప్పుడు తిరువనపల్లి గ్రామంలో అడిగిండ్రు, వినతి పత్రాలు అడిగిండ్రు. సో దాని మీద స్టడీ చేయాలి మనం. అంటే ఇప్పుడు ఎక్కడ వోల్టేజ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మనకు అవసరం ఉంది, అన్ని రంగాలు, ఒక రంగం అని కాదు, విద్యుత్ శక్తి రంగంలో కానీ అని, వైద్య రంగంలో, విద్యా రంగంలో, ఇప్పుడు రోడ్ ట్రాన్స్పోర్ట్స్ కానీ ఇంకా మెరుగు. ఇప్పుడు తాండాలో కనెక్టింగ్ రోడ్స్ అన్నారు, చేయలేదు. తాండాలలో గ్రామ పంచాయతీలు ఇంకా కాలేదు, చాలా గ్రామాలలో గ్రామ పంచాయతీలు చేసిండ్రు. 6 ఏళ్ళు అయింది. మరి 2015లో గ్రామ పంచాయతీలు చేసిండ్రు. ప్రతి గ్రామ పంచాయతీకి పక్కా బిల్డింగ్ కట్టిస్తామన్నారు, ఇంతవరకు ఇంకా కాలేదు. ఇంకా కనెక్టింగ్ రోడ్స్ కాలేదు తాండాలకు. సో చాలా పని ఉంది చేయాల్సింది. ఇప్పుడు దర్పల్లిలో మార్కెట్ యార్డ్ అనుకున్నాము, ఒకటి దానికి ఒక మున్సిపాలిటీ అనుకుంటున్నాము. ఇట్లా చాలా గ్రామాలలో చేసాడు ఉన్నది. అంటే మొత్తం మీద ఓవరాల్ కాంప్రహెన్సివ్గానే అనేది. కానీ మా ప్రయారిటీ మాత్రము వ్యవసాయము, విద్య, వైద్యం, తర్వాత సంక్షేమ పథకాలను అమలుపరచడం, 6 గ్యారంటీ పథకాలను అమలుపరచడము అన్నది తప్పకుండా ముందు తీసుకువెళ్తాం. ఇండస్ట్రియలైజేషన్ కూడా ఇప్పుడు డ్రై పోర్ట్ కానీ ఇంకా చేసి అక్కడ ఒక ఉపాధి కల్పించాలి. ఇవాళ ఏమైందంటే చాలామంది యువత ఉద్యోగాలు లేక గల్ఫ్ పోతూ ఉన్నారు. సో వాళ్ళని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. గల్ఫ్ బాధితులను కూడా దానికి సపరేట్గా ఒకటి ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. కాబట్టి అన్ని రంగాల్లో ఇప్పుడు నిజామాబాద్ రూరల్ అన్నది అది నిజామాబాద్ చుట్టుపక్కల ఉంది, మళ్ళీ వెల్ కనెక్టెడ్, మంచి అగ్రికల్చర్గా సంబంధించిన ఏరియా. కాబట్టి ఏమంటారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ తేవడానికి మంచి అవకాశం ఉంది. సో తప్పకుండా ఇండస్ట్రియలైజేషన్ వైపు కూడా మేము చూస్తాం. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ లేని విధంగా రూరల్ నియోజకవర్గంలో ఫారెస్ట్ ఏరియా కూడా చాలా ఉన్నది, హైవే కనెక్టివిటీ కూడా ఉన్నది. తర్వాత ఎకో టూరిజం కింద ఏమైనా డెవలప్మెంట్ ప్లానింగ్ ఏదైనా ఛాన్స్? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు మల్లారంలో ఉంది. మేము ఏమనుకున్నామంటే ముఖ్యంగా అయితే రామడుగు ప్రాజెక్ట్ ఒకటి, దాన్ని టూరిస్ట్ ప్లేస్గా తెచ్చి, మనకున్న మీడియం ప్రాజెక్ట్ అది 1 TMC ప్రాజెక్టు, దాన్ని టూరిజంలో డెవలప్ చేసి అక్కడ ఒక ల్యాండ్స్కేప్ కానీ ఒకటి ఎంటర్టైన్మెంట్ లాగా పెట్టుకొని, బోటింగ్ ఇవన్నీ పెట్టుకొని, అది కాకుండా ఇంకా మనకు సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు దిచ్పల్లి రామాలయం, ఇవన్నీ కూడా తెలంగాణ టూరిజం సర్క్యూట్లో ఇంక్లూడ్ చేసి, ఇప్పుడు బాసర టెంపుల్ లాగా. సో ప్రతి వ్యక్తి, మనం హైదరాబాద్ నుండి బాసర వెళ్ళిన వాళ్ళు ఈ రిటర్న్లో ఈ టూరిజం సర్క్యూట్స్ కూడా చూసి అవసరం ఉంటే ఒక హాఫ్ డే స్పెండ్ చేసి ఇవన్నీ చేసేటట్టు ఉంది. ఇప్పుడు డిచ్పల్లి రామాయణం ఒకటి, చాలా లొంక రామాయణం ఉంది. అంటే ప్లేసెస్ ఉన్నాయి ముఖ్యంగా ఇవి 2. ఇప్పుడు రామడు ప్రాజెక్ట్ ఒకటి, డిచ్పల్లి టెంపుల్ చాలా హిస్టారికల్, అది అట్లా అనమాట. ఆర్కిటెక్చర్ కానీ అక్కడ చాలా బాగుంది. ఇవన్నీ ఇంకా కొన్ని ల్యాండ్స్కేపింగ్ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మల్లారం గుట్టలలో ఉన్నాయి. సో ఇంకా సిర్నాపల్లిలో వాటర్ ఫాల్స్ ఉంది, ఇవన్నీ. సో ఉంది ప్రణాళిక. ఇప్పుడు చివరిగా అంటే రూరల్ నియోజకవర్గ ప్రజలకు, యువతకు మీరు ఇచ్చే సలహా, సూచనలు? ముఖ్యంగా నేను రూరల్ నియోజకవర్గ ప్రజలకైతే నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నా మీద విశ్వాసం ఉంచి మరి నన్ను భారీ మెజార్టీతో నేను గెలిపించినందుకు మీకు అందరు కూడా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. డెఫినెట్గా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక ఉన్నత విద్యావంతుడిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నేను ప్రతి ఇల్లు, ప్రతి తాండా నాకు తెలుసు. కాబట్టి మీ సమస్యలన్నీ కూడా తెలిసిన వాడిగా డెఫినెట్గా మీకు అనుగుణంగా మీ అయితే నమ్మకం ఉంచినో దాన్ని వమ్ము చేయకుండా మీకు అనుగుణంగా, మీకు అనుకున్న దానికంటే ఇంకెక్కువనే నేను తప్పకుండా మేము పనిచేస్తాను. అభివృద్ధి పథంలో ముందు నడిపించడమే కాకుండా, ఇంతకుముందు చెప్పినట్టు ఈ 4-5 అంశాలలో టాప్ ప్రయారిటీ ఇవ్వడమే కాకుండా, మీకు అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా కష్టం వచ్చినా లేకుంటే ఏది ఉన్నా కానీ మీకు పూర్తిగా నేను అండగా ఉంటా, ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా అని చెప్పి. ఎందుకంటే కష్టాలు తెలిసిన వాడిని నేను చాలా కష్టపడే ఈ స్థాయికి వచ్చాను. ఒక మామూలు రైతు కుటుంబం నుండి ఒక డాక్టర్గా చదువుకున్న తర్వాత వైద్య వృత్తిలో కష్టపడ్డాను, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డాను. కాబట్టి నాకు ఒక విద్యార్థి సమస్యలు కానీ, రైతు సమస్యలు కానీ అన్నీ నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలా అనే పేరు తెచ్చుకుంటా అన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. దానికి మీ సహాయ సహకారాలు కూడా అన్నీ ఉంటాయని కూడా భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. ఓవరాల్గా గత పాలకులు చేసిన అరాచకాలకు ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టేసి విభిన్న తీర్పు ఇచ్చారు. కాబట్టి నా మీద పెట్టుకొని నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవకుడిగా ఉండేసి రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పేసి ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.